హాయ్, వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు thumbnail చూసేసారు కదా. నేనైతే ఒక మంచి సేవింగ్ టిప్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈ సేవింగ్ టిప్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అలాగే ఈ సేవింగ్స్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మొదటి నుండి లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నేను చెప్పిన టిప్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. మీరు ఎంతో అమౌంట్ అనేది సేవ్ చేయాల్సిన పని లేదండి. మీ దగ్గర ఎంత అయితే అవైలబుల్ ఉంటుందో, రోజుకి 10 రూపీసా, 20యా, లేకుంటే వీక్లీ 100, 200 అలా ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని దాని ద్వారా మీరు కనుక ఈ యొక్క సేవింగ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ యొక్క అమౌంట్తో మనమైతే సంవత్సరానికి 20,000 నుండి 50,000 రూపాయల వరకు అనేది మనం సేవ్ అనేది చేయొచ్చు. సో ఈ సేవింగ్ ఎలా చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి ఏంటంటే మనం ఫస్ట్ మంత్ ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ మంత్ ఇప్పుడు నేను నోట్ చేస్తున్నాను కదా, చూడండి. ఫస్ట్ మంత్ ఇది. ఈ ఫస్ట్ మంత్లో మనకి ఫస్ట్ వీక్లో మనకి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, అలాగే 4 వీక్స్ ఉంటాయి కదా మనకి. సో 4 వీక్స్ అనేవి ఇలా నోట్ చేసుకుంటున్నాను. నేను మీకు చెప్పడం కోసం అని చెప్పేసి ఈ విధంగా రాసి చూపిస్తున్నాను. మనకు 4 వీక్స్ ఉంటాయి. సో ఈ 4 వీక్స్లో మనకి వీక్ వచ్చేసరికి 7 డేస్ ఉంటాయి కదా. సో 7 డేస్ అనేది నోట్ చేస్తున్నాను. సో ఈ 7 డేస్లో మొత్తం మీరు 7 డేస్ సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 4 డేస్ సేవ్ చేసినా సరిపోతుంది అనమాట. సో అది మీరు ఫస్ట్ నుండి 4th వరకు తీసుకుంటారా, 4th నుండి 7th వరకు డే తీసుకుంటారా అనేది అయితే మీ ఇష్టం అనమాట. నేనైతే జస్ట్ ఒక 4 డేస్ సేవ్ చేస్తాను అనమాట. సో నేను ఈ వీడియోలో చూపించిన టిప్తో మనం 20,000 నుండి 50,000 రూపాయల వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు సంవత్సరానికి. కానీ మనకు సేవ్ చేసినట్టు కూడా అనిపించదు అనమాట. సో నేనైతే మొదటి 3 రోజులు ఏం సేవ్ చేయట్లేదు. మొదటి 4 రోజుల నుండి, తర్వాత 4 రోజుల నుండి సేవ్ చేస్తున్నాను. సో అది ఏ విధంగా అంటే, మీరు కావాలంటే మొదటి 3 రోజుల నుండి కూడా సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వీక్లో 4వ రోజు నుండి 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 4th డే, 5th డే, 6th డే, 7th డే 50 రూపాయల వరకు సేవ్ చేస్తున్నాను. అలాగే ఈ నెల మొత్తం అలాగే చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి సెకండ్ వీక్లో కూడా నేను అలాగే సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసిన అమౌంట్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేసి నేను చూపిస్తాను ఎలా అనేది ప్రూఫ్తో. సో అలాగే 4 వీక్స్ అనమాట. ఫస్ట్ 3 డేస్ మీరు కావాలంటే ఫస్ట్ 3 డేస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో నేను లాస్ట్ నుండి 4 డేస్ వరకు సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫస్ట్ వీక్లో 200 రూపీస్ అమౌంట్ అవుతుంది. సెకండ్ వీక్లో కూడా 200 రూపీస్ అమౌంట్ అవుతుంది. థర్డ్ వీక్లో కూడా 200 రూపీస్ అమౌంట్ అనేది అవుతుంది. అలాగే 4th వీక్ కూడా మనకి 200 అమౌంట్ అవుతుంది. సో ఇది మొత్తం యాడ్ చేసుకుంటే ఫస్ట్ మంత్లో మనం ఎంత సేవ్ చేస్తున్నాం? 200. ఫస్ట్ వీక్లో 200, సెకండ్ వీక్లో 200, థర్డ్ వీక్లో 200 అండ్ 4th వీక్లో కూడా 200 అనమాట. సో టోటల్ వచ్చేసి మనకి 800 రూపీస్ అనేది మనం సేవ్ చేస్తున్నాం. నేను అలాగే సెకండ్ మంత్ నేను ఈ విధంగా మొత్తం వేయట్లేదండి. సెకండ్ మంత్లో ఎలా సేవ్ చేస్తామంటే నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ 4 డేస్లో దీనికి ఒక 10 రూపీస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ 60 రూపీస్ అంటే 10 రూపీస్ యాడ్ చేసుకొని 60 రూపీస్ తీసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి 4 డేస్కి వచ్చేసి 240 రూపీస్ అనేది మనం సేవ్ చేస్తున్నాం. ఎలా? ఫస్ట్ వీక్లో 240 రూపీస్ సేవ్ చేస్తాం. అలా 4 వీక్స్ ఉంటాయి కదా. సో 4 వీక్స్లో మనం ఎంత స్టార్ట్ చేస్తామంటే 960 రూపీస్ అనేది సేవ్ చేస్తున్నాం. అలాగే ఎలా సేవ్ చేస్తున్నాం అనేది అయితే నేను చూపిస్తున్నాను. 240, 240, 240, 240 4 2s 960 రూపీస్, 240 4s 960 రూపీస్ అనేది మనం సేవ్ చేస్తున్నాం. ఇది సెకండ్ మంత్ అమౌంట్ అనమాట. సో అలాగే థర్డ్ మంత్లో ఇంకో 10 రూపీస్ పెంచుకొని 70 రూపీస్తో స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా 70 రూపీస్తో కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే 7 4s 280 రూపీస్ అనమాట. సో రోజుకి 280 రూపీస్ అలా 4 డేస్ సేవ్ చేస్తాం. 280, 280, 280 ప్లస్ 280 అనమాట. 4 280s ఎంత అయితే కౌంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు 280 ఇంటూ 4 ఎంత మనకి? 280 ఇంటూ 4 ఎంత అయితే అవుతుందో అంత అమౌంట్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. 280 ఇంటూ 4 400 1120 అవుతుంది. సో మనం థర్డ్ మంత్ సేవ్ చేసే అమౌంట్ వచ్చేసి 1130
1120 అనమాట. అలాగే 4th మంత్ ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసుకొని 80 రూపీస్ సేవ్ చేద్దాం. 80 × 4 అంటే ఎంత? 32, 320 రూపాయలు. సో ఈ విధంగా 320 రూపాయలు అనేది మనం 4 వీక్లో కలిపి 320, 220 అలా సేవ్ చేస్తూ ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది? మనకి 1280 రూపాయలు అవుతుంది అన్నమాట. అలాగే 5th మంత్లో కూడా 90 రూపాయలతో సేవ్ చేసి 90 × 4 360 రూపీస్ అనమాట. వీక్కి 360 రూపీస్ అంటే 4 వీక్స్లో మనకి 1440 రూపీస్ అవుతుంది అనమాట. సో 1440 అనేది మనం సేవ్ చేస్తాం 5th వీక్లో. సో ఈ విధంగా సేవ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది పెద్ద అమౌంట్ అనేది కాదు మనకి, కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకు సేవ్ చేసినట్లుగా మన శాలరీ అమౌంట్లో కానీ లేకుంటే పనికి పోయి వచ్చిన డబ్బుల్లో కానీ ఇంత అమౌంట్ అయిపోయింది అనుకోవడానికి ఉండదు అనమాట. సో ఈ అమౌంట్ అలాగే 6th మంత్లో కూడా నేను 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకొని 100 రూపీస్ × 400 1600 వరకు సేవ్ చేసాను. అదేవిధంగా ప్రతి మంత్లో కూడా 10 రూపీస్ అనేది నేను యాడ్ చేస్తాను అనమాట. సో మీరు కావాలంటే నేను 50 రూపీస్తో స్టార్ట్ చేశాను. మీరు 100తో స్టార్ట్ చేస్తే ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ సేవ్ చేయొచ్చు. అలాగే 150తో, అలాగే 200తో స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు 200తో ఒకవేళ స్టార్ట్ చేసి 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తే 50,000 రూపాయల వరకు కూడా సేవ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదంటే రోజువారీ కూలీలకి ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ అయితే చెప్తున్నాను. డైలీ 50 రూపీస్ 60 రూపీస్ అంటే 150 రూపీస్ వరకు మనం సేవ్ చేసినట్లయితే పర్ మంత్ అనేది మనం ఎక్కువ అమౌంట్ కూడా కాదనమాట. సో ఆ విధంగా మనం సేవ్ చేసినట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో 150 × 4 అంటే మీరు మ్యాక్సిమం 1 వీక్లో 600 రూపీస్ వరకు మాత్రమే సేవ్ చేయొచ్చు. 600 రూపీస్ 1 వీక్లో అనేది పెద్ద విషయం అనేది కాదనమాట ఈ రోజుల్లో. సో ఆ విధంగా సేవ్ చేసినట్లయితే మనకు 20,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా నేను 10 రూపీస్ మాత్రమే ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే 20 రూపీస్ 30 రూపీస్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ సేవ్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్లో 120 సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మంత్లో 140 అలా 60 రూపీస్ కానీ 30 కానీ 50 కానీ ఎంతైనా ఎక్కువ పే చేసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసినట్లయితే 9th మంత్, ఇప్పుడు ఈ వీడియోలో 9th మంత్ రన్నింగ్ అవుతుంది కదా, 9th మంత్లో 130 రూపీస్ ఆ విధంగా సేవ్ చేయొచ్చు. అలాగే 10th మంత్లో 140 అనమాట. సో నేను చెప్పిన ప్రొసీజర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోయినట్లయితే మరి ఒకసారి వీడియో చూడండి, అర్థమవుతుంది. అదేవిధంగా మీరు పెద్ద అమౌంట్ అని అయితే నేను అనుకోను. 600 రూపీస్ వీక్లీ 600 రూపీస్ అనేది మనం సేవ్ చేయొచ్చు. డైలీ 100 రూపీస్ లెక్కన సేవ్ చేసుకోవచ్చు. నేనైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే 50 రూపాయలతో స్టార్ట్ చేసి 150 రూపాయల వరకు చెప్తున్నాను. మీరు ఒకవేళ ఇంకొంచెం శాలరీ హోల్డ్ అయినట్లయితే, లేకపోతే మీ హస్బెండ్ కానీ మీరు కానీ ఇద్దరు వర్క్ చేస్తున్నా కానీ ఇంకా ఎక్కువ మనం సేవ్ చేయగలం అనుకున్నప్పుడు 200, 300 అలా కూడా డైలీ సేవ్ చేసినట్లయితే మనకి ఇంకా బల్క్ అమౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో 20,000, 30, 50, 1 lakh ఇలా వచ్చినట్లయితే చిన్న ఖర్చులకి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా గోల్డ్ తీసుకోవడానికి కానీ, మీ పిల్లలు ఉన్నట్లయితే 1 lakh రూపీస్తో గోల్డ్ కానీ 1 lakh సేవ్ చేశారనుకోండి, గోల్డ్ వస్తుంది. 50,000లో ఇంట్లో కావాల్సిన కాట్ కానీ ఏదైనా ఒక పెద్ద ఐటమ్ అనేది వస్తుందన్నమాట. మనం సేవ్ చేసిన అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ కాదు. అదేవిధంగా 1 year వరకు కంపల్సరీగా చేస్తూనే ఉండాలండి. ఒక 1 month చేసి ఆపేసి నెక్స్ట్ మంత్ చేసేసి ఆపేసి అలా కాదనమాట. ఇది టార్గెట్ అని పెట్టేసుకొని ప్రతి వీక్లో కూడా చేస్తూ ఉండాలన్నమాట. మధ్యలో ఆపేస్తే అది అమౌంట్ అనేది మనకి కనిపించదు అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ముంత లాంటిది కొనుక్కున్నారనుకో, వేసిన అమౌంట్ ఇంకా తీయడానికి ఉండదు అనమాట. సో ముంత కొనుక్కుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ వేయడం కానీ తీయడం కానీ కుదరదు కదా. వేయడం మాత్రమే సరిపోతుంది, తీయడం కుదరదు. సో ఇప్పుడు 20,000 అనేది నేను ఎలా సేవ్ చేశాను ఈ వీడియోలో అనేది చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ మంత్లో మనం 800 సేవ్ చేసాం, సెకండ్ మంత్లో 960, థర్డ్ మంత్లో 1120, ఫోర్త్ మంత్లో 1280, అలాగే 5th మంత్లో 1440, 6th మంత్లో 1600, 7th మంత్లో 1760, 8th మంత్లో 1920, 9th మంత్లో 2080 రూపీస్. అలాగే 10th మంత్లో 11th మంత్ 22,240 రూపాయలు. 11 నెలలు 12 నెలలు నేను
150 కాబట్టి 2400 2400 మొత్తం మనం యాడ్ చేసినట్లయితే మనకి 20,000 రూపీస్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద అమౌంట్ కాదు, మనం సేవ్ చేయలేనంత కూడా కాదనమాట. ఈ అమౌంట్ అనేది మనం సేవ్ చేసినట్లయితే మనకి మన ఫైనాన్షియల్ మీద ఎటువంటి ప్రాబ్లం కూడా చూపించదు అనమాట. సో 50 రూపీస్ కానీ 100 కానీ 200 మీరు చేసే పనిని బట్టి మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని పొదుపు అనేది చేసినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా 20,000 నుండి 50,000 1 lakh వరకు కూడా మీరు పర్ యానం అనేది సేవ్ చేయగలుగుతారు. ఇలాంటి సేవింగ్ టిప్స్ అనేది నేను చాలా తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, అదే యూస్ఫుల్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.